హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే, ముందుగా ఆడపిల్లల కన్న తల్లిదండ్రులందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకు చెప్తున్నానంటే, అసలు విషయం ఏంటంటే, మా అబ్బాయికి IIITలో సీట్ వచ్చినప్పటి నుంచి వచ్చిందన్న ఆనందం చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత వాడు చెన్నై వెళ్ళిపోతున్నాడన్న బాధ ఉండేది. తర్వాత ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు స్టేషన్కి వెళ్ళేవాడు అండి. వాడిని సాగనంపడానికి వెళ్తాం కదా, వెళ్ళేవాళ్ళం. రేపు వెళ్ళిపోతాడానికి రోజు కొంచెం ఏదో స్టార్ట్ అవుతుంది మనసులో ఒక బాధ అనమాట. రేపు వెళ్ళిపోతున్నాడు. అలాగని సంవత్సరంలో అస్తమానం రాడండి. ఒకసారి వస్తాడు. ఒక్కరోజు 2 రోజులు సెలవులకైతే రాడు మా అబ్బాయి. వారం 10 రోజులైతే వస్తాడు. ఇంకా వారం 10 రోజుల్లో సందడే బాగుంటామండి. సరదాగా ఎలా కొలరాడుకుంటూ విషయాలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. తర్వాత విషయం ఏంటంటే, ఆడిని స్టేషన్ తీసుకెళ్తాం కదా, మనసులో ఉన్న ఆ కాసేపు నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ, ఇలా ఉండమ్మా, అలా ఉండు, జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం జాగ్రత్త, శుభ్రంగా తిని అని చెప్తాం కదా. చెప్పాక ట్రైన్ ఎక్కేసాక అనౌన్స్మెంట్ అవుద్ది కదా, అప్పుడు కొంచెం బాధ స్టార్ట్ అవుతుంది అనమాట. అనౌన్స్మెంట్ అయ్యాక ఆడు ట్రైన్ ఎక్కేసాక సరే బాయ్ బాయ్ అంటాం. అది స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. కూడా వెళ్తాం కాసేపు. వెళ్ళిన తర్వాత ఇంకా స్పీడ్ అయిపోయాక ఇంకా ఆ ట్రాక్ దాటేసి ట్రైన్ వెళ్ళిపోయాక మొదలెడతాను నేను. ఎప్పుడు ఒకటే రాగం అనమాట. ఎంత ఏడుపు అంటే ఇంకా అసలు ఎంత ఏడుస్తానంటే నిజంగా ఇప్పుడు ఏంటో అలా అనిపిస్తుంది, బాధ కలుగుద్ది. ఇంటికి వచ్చాక ఫోన్ చేస్తాడు, కాసేపటికి ఇంటికి వెళ్ళిపోయారా అన్నాక తర్వాత మాట్లాడతాను. ఇంకో ఏంటి వాయిస్ తేడాగా ఉందంటాడు. ఏమి లేదు, బాగానే ఉందంట, అయిపోతుంది. తర్వాత ఆడిల్లని 2 రోజులు ఇల్లంతా అదో రకంగా ఉంటుంది. ఏంటో ఏ అన్నా వండినది నమ్మ అన్నట్టుగా